నమస్కారం. 3 మ్యాంగో సాంబార్ మసాలా ఓంకారం ఈ కార్యక్రమానికి స్వాగతం. రమ్లశాస్త్రం అంటే పాచికల ద్వారా మీ జాతకపర సమస్యలకి పరిష్కారాన్ని అందించడానికి రమ్లశాస్త్ర ప్రావీణ్యులు ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్ విద్వాన్ డాక్టర్ దేవశ్రీ గురూజీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, ముందుగా ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమో అస్తు పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. ఈరోజు శుక్రవారం, నవరాత్రి సందర్భంలో శుక్రవారం చాలా విశేషమైన రోజు. శుక్రవారం అంటేనే శుభప్రదమైన రోజు. అంతేకాకుండా ఈరోజు తృతీయ ఉపరి చతుర్థి ప్రారంభమైంది. విశాఖ నక్షత్రం నుండి అనురాధ నక్షత్రంలో ఉంటాం మనము. ఈరోజు సాయంత్రం చతుర్థి రోజు ఏ దేవుణ్ణి మనం పూజించాలి? నవదుర్గాల్లో ఈరోజు కూష్మాండ దేవిని ఆచరించాలి. కూష్మాండ అంటేనే బ్రహ్మాండం అంట. కూష్మాండ అంటే ఏంటి తెలుసా? కూష్మ అంటే గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయని కూష్మాండ అంటాం. పంకిన్. ఈ అమ్మవారికి కూష్మాండ అని ఎందుకు పెట్టారు? చాలా విశేషత ఉంది దీనిలో. అమ్మవారికి విశేషంగా కూష్మాండ దేవిని ఈరోజు మనం ఆరాధన చేయాలి. ఈ కూష్మాండ దేవిని ఆరాధన చేయడానికి కూష్మాండ అని కొందరు ఆరాధన చేస్తే, ఇంకా కొందరు కుమారి అని పూజిస్తారు. కూష్మాండ కుమారి రెండు ఒకటే. ఆ అమ్మవారి గురించి చాలా తెలుసుకునేవి చాలా ఉంటాయి. ఎందుకంటే మొదటి రోజు శైలపుత్రి, ద్వితీయ రోజు బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంట, చతుర్థం కూష్మాండ, నాలుగో దేవి కూష్మాండ. ఈ కూష్మాండ చాలా సందర్భాల్లో చాలా వరకు భక్తులు కూష్మాండ దేవిని ఆరాధిస్తారు. ఈరోజు మనం ఆరాధించాలంటే కూర్చొని పూజలు వేడుకలు అవి చేసే అవసరం లేదు. ధ్యానం చేస్తే చాలు మనసులో. ఆ కూష్మాండ దేవి మనకి అనుగ్రహిస్తుంది. ఇంతకుముందే నేను తెలియచేస్తాను ఒక మంత్రాన్ని విశేషంగా. ఏంటది? ఓం హైం హ్రీం క్లీం చాముండాయే నమః అని. ఇది ప్రతిరోజు నవవర్ణ మంత్రము అంటారు దీన్ని. చాలా పవర్ఫుల్ మంత్రం ఇది. ఆ నవవర్ణ మంత్రాన్ని రోజు పఠిస్తూ ఈ మధ్యలో ఈ రోజంతా కూష్మాండ దేవి కదా నవరాత్రి సందర్భంలో, ఆ నవరాత్రిలో కూష్మాండ దేవిని ఆరాధిస్తే మన జీవితంలో ఏదైనా ప్రసాదిస్తుంది. యాక్చువల్లీ కూష్మాండ దేవి అనేది చాలా విశేషమైన స్థానం. మీరు ఒకటి తెలుసుకోవాలి. ఈ యొక్క కూష్మాండ దేవి చాలా తేజస్సు, చాలా వర్చస్సు. ఈమె లోకము ఆదిత్యలోకము, సూర్యలోకంలో ఉన్నది. అంటే సూర్యుడు ఎంత తేజో ప్రకాశమానుడు, దగ్గరికి పోతేనే కాలిపోతారు మనుషులు. అగ్ని అలాంటి లోపల సూర్యమండల లోపల ఉన్నది ఈమెది లోకము. అంటే సూర్యుని వెనుక, సూర్యుని లోపల గర్భంతో ప్రవేశిస్తే ఆ ఒక్క దేవి కనబడుతుందంట. అంటే సూర్యుని తేజస్సుని మనము చూడలేము, సూర్యుడు తేజస్సుని తాకలేము. అలాంటి తేజోవంతమైన సూర్యుడు మండలంలో ఈమె ఒక గృహము, ఈమె వాసస్థానము. అంటే కూష్మాండ వాసస్థానం సూర్య మండలంలోపు ఉంటుంది. ఎంత విశేషత, అద్భుతము. ఈ కూష్మాండ మనం అంటూ ఉంటాం, మీరందరూ ఆయుధాల పూజ వచ్చిందంటే గుమ్మడికాయలు తీసి కొడుతూ ఉంటారు. అసలు ఏ గుమ్మడికాయ కొట్టాలా, ఏ గుమ్మడికాయ కొట్టకూడదు ఇంకా అర్థం లేదు మీకు. కొడుతూనే ఉంటారు. కొందరేదో చెప్తూ ఉంటారు తీయని గుమ్మడికాయ కొట్టాలని, కొందరు చెప్తారు బూడిద గుమ్మడికాయ కొట్టాలని. తీయని గుమ్మడికాయ కొట్టాలని ఎక్కడా లేదు. కూష్మాండ దాని గురించి ఏంటి అంతే ఉంది. కానీ దీంట్లో రెండు విధాలని ఎవరికి తెలియదు. తెల్ల ఆవాలు మనం ఏం చేస్తాం చెప్పండి? తెల్ల ఆవాలు ఏదైనా భోజనం వండుకొని తింటామా? పూజలకు మాత్రమే ఉపయోగిస్తాం. ఇక్కడ గుమ్మడికాయ అంతే, కూష్మాండము అంతే. తీయని గుమ్మడికాయ తినడానికి ఉపయోగిస్తారు, ఈ ఒక బూడిద గుమ్మడికాయని కొట్టడానికి ఉపయోగిస్తారు, దృష్టికి ఉపయోగిస్తారు.
అది తీసుకెళ్ళేసి మీరు ఏదో తీయని గుమ్మడికాయనే దాన్ని దంచేయడం పాలించేయడం ఇలా చేస్తే ప్రయోజనం లేదు, కొట్టి ప్రయోజనం లేదు. ఎంతోమందికి పూజలు ఎలా చేయాలి ఇంకా తెలియదు. ఫస్ట్ నిమ్మకాయ కొట్టాలా, కొబ్బరికాయ కొట్టాలా, గుమ్మడికాయ కొట్టాలా, ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు వాళ్ళకి అలా ఉంటుంది. అందుకే మనం ఎప్పుడు కూడా ఒక విచారంలో అంటే తెలుసుకొని మనం మాట్లాడాలి. ఒక విచారం ఏ విచారమైనా సరే. ఇప్పుడు నవదుర్గాల్లో చతుర్దుర్గ కూష్మాండ. కూష్మాండ అని ఎందుకు వచ్చింది ఆ దేవుడికి పేరు? ప్రపంచము సృష్టి కాకముందు విశేషంగా ప్రపంచమంతా అంధకారంలో ఉండేది. అప్పుడు ఈ దేవి ప్రపంచానికి ఒక బ్రహ్మాండాన్ని సృష్టి చేసింది. ఆ బ్రహ్మాండాన్ని తన ఈషత్ అంటే ఆ ఒక ఈశ తత్వతో శక్తితో బ్రహ్మాండాన్ని సృష్టించి అందులో మనకి వెలుగుని ప్రసాదిస్తుంది. చాలా విశేషం. ఈమెకు విశేషంగా 8 భుజాలు ఉంటాయి అమ్మవారికి. 8 భుజ అష్టాభుజాల్లో అమ్మవారు ఉంటారు. ఒక చేతిలో కమండలము, మరొక చేతిలో విశేషంగా ధనస్సు, ఇంకొక చేతిలో బాణము, ఇంకొక చేతిలో కమల పుష్పము, ఇంకొక చేతిలో అమృతం నిండున ఒక కుంభము అంటే ఒక చెంబులో అమృతం వేసుకున్న ఒక చెంబుని ఇలా దేవి ధరిస్తుంటుంది. ఇంకొక చేతిలో కలశము, ఒక చేతిలో చక్ర, ఒక చేతిలో గదాని ధరించుకో ఉంటుంది. ఈమె వాహనము అంటే అమ్మవారి వాహనం సింహవాహిని. సింహము ఈ దేవికి వాహనం అయి ఉంటుంది. శాస్త్రాలు పురాణాలు వర్ణించేటప్పుడు విశేషంగా నవరాత్రి సందర్భంలో కూష్మాండా దేవిని ఎవరైతే పూజిస్తారో, వాళ్ళని ఎవరైతే ఆరాధిస్తారో ఈరోజు విశేషంగా ఆ ఒక సాధనకి, ఆ ఒక సాధకునికి ఎలాంటి అనాహుతాలున్నా దూరం అయిపోతాయి. అది అనాహుత చక్రంలో మనము స్మరించాలి. ఎప్పుడో హృదయ భాగంలో ఆ దేవిని తెలుసుకొని మనము జపం చేయాలి అని చెప్తుంది. అనాహుత చక్రంలో ఆ దేవియ వాసస్థానం అంట కూష్మాండదేవి. చూడండి ఎంత అద్భుతంగా వర్ణించారు. అంతేకాకుండా కూష్మాండదేవిని ఎవరైతే మనము ఆచరించాలి, కూష్మాండదేవి అనుష్ఠానం తీసుకోవాలి అంటారో వాళ్ళు ఏకాగ్రతో మనశ్శుద్ధితో కూష్మాండదేవ్యై నమః అనుకొని ఆ కూష్మాండదేవిని పూజించాలి. కూష్మాండాన్ని ఎందుకు వచ్చిందంటే బ్రహ్మాండాన్ని అమ్మవారు సృష్టి చేసింది కాబట్టి. బూడిద గుమ్మడికాయ ఎలా ఉంటుందో చూడండి, అలాగే ఉంటుంది కూష్మాండ అనేది. ఈ బ్రహ్మాండాన్ని సృష్టించింది కాబట్టి అమ్మవారిని కూష్మాండ అని అన్నారు. అంతేకాకుండా ఈ ఒక కూష్మాండదేవి తను విశేషంగా తను ఏమనుకున్నా కూడా మనం ఏదైనా సంకల్పం అనుకొని చేస్తే అది క్షిప్రలో ప్రసాదిస్తుంది అని శాస్త్ర పురాణాలు చెబుతుంది. ఈరోజు కుమారి పూజను చేస్తూ కూష్మాండదేవిని ఉపాసనించేవారు ఎలాంటి వ్యాధులున్నా దూరం అయిపోతాయి, ఎలాంటి పెద్ద పెద్ద వ్యాధులున్నా దూరం అయిపోతాయి. కానీ ఎలా పూజించాలి అమ్మవారిని అది తెలియదు కదా, దాన్ని కూడా ఇప్పుడే వచ్చి తెలియచేస్తారు. గురుజీ సాలూరు నుంచి సత్యనారాయణ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి సత్యనారాయణ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి అంటే మా మిస్సెస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. తప్పకుండా అండి, మీ మిస్సెస్ పేరు నక్షత్రం చెప్పండి. మా మిస్సెస్ పేరు అన్నపూర్ణ మేడం. 17/3/1989 పుట్టింది మేడం. 17/3/1989. అవును మేడం. ఓకేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం గురూజీ, మీ పాదాభ వందనాలు. ఆశీస్సులు ఉంటుంది. ఎన్షోప్కి జన్మించింది మీ భార్య? టైమింగ్ తెలియదు గురూజీ. ఎన్ని సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి? మ్యారేజ్ అయ్యి మాకు 6 years అయింది గురూజీ. ఇప్పుడు 7 years వచ్చింది గురూజీ. మాకు 2012 సెప్టెంబర్ 9న ఒక అబ్బాయి పుట్టి చనిపోయాడు గురూజీ. అదే చనిపోయాడు. ఇప్పుడు మళ్ళీ మా మిస్సెస్ ప్రెగ్నెన్సీ గురూజీ. ఫస్ట్ ఒక పాప పుట్టింది గురూజీ. పాప అయితే ఇప్పుడు యూకే చదువుతుంది. ఓకే. ఇప్పుడు ఏమైనా మాకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే మా లైఫ్ ఎలా ఉంటుంది? లేదు, ఖచ్చితంగా ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు పంచమ స్థానాన్ని చూపిస్తుంది. పంచమ స్థానంలో గురువు వచ్చాడు. గురువు అనుగ్రహంతో నీకు మంచిదే అవుతుంది అనేది ఖచ్చితం. ఆ గురువు మంచిది చేస్తాడు. అయితే ఈ శిశు ఆ ఒక 3 రోజుల్లోనే హత్య అయిపోయింది అని మీరేం చెప్తున్నారు? సరిపోయింది, స్వర్గస్థం అయిపోయింది అని. ఆ ఒక పుట్టిన వెంటనే ఆ పూర్వాజిత కర్మఫలం వల్ల అలా జరుగుతుంది, అంతే. దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈమె ఏమి పూజలు చేయకూడదు. విశేషంగా ఇంట్లోనే వండుకొని ప్రతిరోజు ఏదైనా దేవి స్తోత్రాలు, దేవి పురాణాలు అలాంటివి ప్రార్థన చదువుకోవడం చాలా మంచిది.
ఎందుకంటే మంచి కథలు, రామాయణం, మహాభారతం అలాంటివి కాకుండా దేవి మహత్యము లేదా భాగవతము ఇలాంటివి చదువుతూ ఉంటే అలాంటి ఒక మెంటాలిటీ ఆ పిల్లలపైన, గర్భంలో ఉన్న పిల్లలపైన ఉంటుంది అనేది ఒక తెలియచేస్తుంది. సంతానము అనే సమయంలో మంచిగా జరగాలి, ఏ ఇబ్బంది పడకూడదు, ఏ ప్రాబ్లము రాకూడదు అనే శుభ సంకల్పంతో విశేషంగా మీరు చేయాల్సిన్నది ఆ ఒక మహావిష్ణు ఆరాధన. మీరే ప్రతి ఆదివారం రోజు ఇంట్లో ఆదిత్య హృదయం పఠించి తర్వాత విష్ణు దేవాలయానికి వెళ్ళి ఎర్ర తామర పుష్పం ఒకటి ఇచ్చి తులసి అర్చన చేసి ఇంటికి రండి. తర్వాత మనకి విశేషంగా రాగాకు దొరుకుతుంది, ఎక్కడైనా రావి చెట్టు కింద పచ్చి రాగాకు. ఆ పచ్చి రాగాకుని 2 తెచ్చి ఒక తామ్రము అంటే రాగి గ్లాస్ కానీ రాగి చెమ్ములో కానీ నీళ్లు పోసి ఆ 2 రాగాకులు అందులో వేసి పెట్టేయాలి. రాత్రి ఉదయం ఆ నీళ్లు మీ ధర్మపత్ని గారు సేవించాలి. ఇలా చేస్తూ వస్తూ ఉంటే ఆమెకి ఈ ప్రసవము అనేది చక్కగా జరుగుతుంది. పుట్టే బాబుకు కూడా ఏమీ కాదు, భార్య గారికి ఏం కాదు. చిన్న దోషమే, దోషమంటూ ఏం లేదు, పూర్వాజిత కర్మఫల అనుభవిస్తుంది. కానీ మంచిదే ఇది అయ్యేది, చాలా మంచి యోగం కూడా ఉంది. ఈ బాబు జన్మించిన తర్వాత మీ జీవితంలో రాజయోగం వస్తుంది అని కూడా ఉంది. పంచమ స్థానాన్ని చూపిస్తుంది, పూర్వ పుణ్యస్థానాన్ని, మంచిదే అవుతుంది. మీరు కూడా ఇది చేస్తూ ప్రతిరోజు ఇంట్లో విష్ణుకు సంబంధించినది విష్ణు సహస్రనామం చదవడం కానీ ఇలాంటిది ఏదైనా చేస్తూ ఉండండి, తప్పకుండా మంచిదవుతుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. సత్యనారాయణ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ కూష్మాండాదేవి గురించి వివరిస్తున్నారు. ఈ కూష్మాండాదేవి ఎంత అత్యద్భుతం అంటే అంత విశేషత. భగవంతుడు ఎలాంటి ఆ దేవిని మనసుతో, అంటే అనాహుత చక్రం అంటాం కదా, మీకు తెలుసో తెలీదో, అనాహుత చక్రము ఎవరికైతే జాగృత వ్యవస్థలో ఉంటుందో అతను అందరినీ ప్రేమిస్తూ ఉంటాడు, అందరితో చాలా క్లోజ్గా ఉంటారు, చాలా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు, అందరితో కలిసిపోతారు అన్నమాట. అలా అమ్మవారిని ఇష్టపడుతూ ఏకాగ్రతో ప్రేమతో అమ్మవారిని కూష్మాండదేవిని తెలుసుకుంటే అమ్మవారు అలాగే వచ్చి మనం అడిగిన కోరికలు ఇచ్చేస్తుందట. ఈరోజు ఎవరైతే నవదుర్గాల్లో కూష్మాండదేవిని శ్రద్ధాభక్తితో ప్రేమతో కొంచెంగా భక్తి చూపిస్తే చాలంట. అందరికీ అలా ఇలా పరీక్షలు ఎన్నో ఉంటాయి, కానీ ఈ దేవికి అలా లేదు. ఇష్టపడుతూ అమ్మవారిని ఇష్టపడుతూ పూజించాలి. అమ్మా నువ్వు నాకంటే చాలా ఇష్టం తల్లి, నువ్వు నాకు కావాలి నీ అనుగ్రహం అనుకొని మంచి మనసుతో ఆ ఒక మంచి చంచల స్వభావం పెట్టుకోకూడదు, ఏ చెడు దృష్టి రాకుండా మనసులో ఈరోజు ఆరాధిస్తే మీకు ఎలాంటి భీకరమైన రోగాలున్నా దూరం అయిపోతాయి, ఎలాంటిది మీకు చెడు ఉన్నా దూరం అయిపోతుంది, ఎలాంటి మీకు యశోబలం వచ్చేస్తుంది, అనుకున్నట్టుగా అన్నీ కూడా సహకరిస్తాయి అని చెప్తుంది అమ్మవారు. మీరేం అడిగితే అది ఇక లేదు, ఇక అది మీరు అడిగింది ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇక అలాంటి దేవి ఈ కూష్మాండ. కానీ కూష్మాండ దేవిలో మీరు ఈ ఒక శైలపుత్రి అయి ఉండొచ్చు, బ్రహ్మచారిణి అయి ఉండొచ్చు, చంద్రగంట అయి ఉండొచ్చు, ఒక్కొక్కరిది ఒక్కొక్క విచారం. కానీ కూష్మాండ అని రావడానికి కారణం ఆ దేవి విశేషంగా బ్రహ్మాండాన్నే సృష్టించింది. ఆ బ్రహ్మాండము కూష్మాండ రూపంలో ఉంటుంది. అంధకారమైన ఈ ఒక బ్రహ్మాండంలో ఏం లేదు, ఇక జీరో, అసలు అంధకారం అంతే, మబ్బు, అందులో వెలుగును తెచ్చించింది ఈ కూష్మాండాదేవి. అంత అత్యద్భుతమైన కూష్మాండదేవిని ప్రేమతో పూజిస్తే చాలు అని చెప్తుంది అమ్మ. ప్రేమతో పూజిస్తే చాలు. కానీ ఎలా పూజించాలి తెలియదు కదా, ఇప్పుడే వచ్చి తెలియచేస్తాను. గురూజీ హైదరాబాద్ నుంచి శశిరేఖ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి శశిరేఖ గారు. నా పేరు శశిరేఖ అండి, ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశి అండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. శతకోటి వందనాలు గురువు గారు. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. చాలా ప్రాబ్లమ్ లో ఉన్నాను గురువు గారు. నేను ఒక రైటర్ గా ఎదగాలని అనుకుంటున్నాను. అంటే నా పేరు రాకపోయినా బయటికి పర్వాలేదు. నేను చాలా ఆర్థికంగా చాలా దెబ్బతినే ఉన్నాను గురువు గారు. చాలా ఆర్థికంగా దెబ్బతినే ఉన్నాను. చాలా ప్రాబ్లం గా ఉంది నాకు డబ్బుల విషయంలో. ఈ ఇంట్లో కూడా నేను ఒక రోజు సుఖం, పెళ్లి చేసుకునేది నాకు సుఖం లేదు, ఏమీ లేదు. పెళ్లి చేసుకోవడం కాదు, పుట్టినప్పటి నుంచి నాకు సుఖం లేదు గురువు గారు. నాకు 3 సంతానం, 2 కొడుకులు, 1 కుమార్తె. కొడుకుల్లో పెద్ద కొడుకుకి కూడా చదువు ప్రాబ్లం అవుతుంది, మాటినాడు, మొండోడు.
చిన్న కొడుకు కొంచెం ఏదో మాట వింటాడు, కొంచెం ఏదో చదువుకుంటాడు. పాప చదవదు, దానికేమో కాళ్ళకి కూడా బొల్లెత్తేసింది. కాళ్ళంతా ఎన్ని దండాలు పెట్టుకుని అమ్మవారిని కొలిచి కొలిచి కన్నాను దాన్ని. అమ్మాయికి బొల్లెత్తేసింది కాళ్ళంతా. మోహన్ మీద అక్కడెక్కడ కూడా వస్తున్నది. ఈయనమో ఎప్పుడు నువ్వు దేనికి పనికి రావు, ఏమి చెయ్యవు, నీ వల్ల ఏం లేదు, నష్టం తప్పితే ఏం లేదని ఎప్పుడు నిర్ణయిస్తుంటారు. నేను ఒక హోమ్ మేకర్ని గురువు గారు. నువ్వేం చదువుకున్నావు? నేనమ్మా కథలు రాస్తాను గురువు గారు. బిఫోర్ మ్యారేజ్ 92 మిస్ ఒరిస్సా. యాక్చువల్లీ అప్పుడు ఎన్ని సంవత్సరాలు అప్పుడు మీకు? నేను ఒరిస్సాలోని గురువు గారు. ఓకే, ఒరిస్సాలో చదివారా? ఒరిస్సాలో పుట్టాను, ఒరిస్సాలోనే చదివాను. నేను మిస్ ఒరిస్సా యాక్చువల్లీ గురువు గారు 92. ఓకే 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 92లో మిస్ ఒరిస్సా. నాకు మూవీస్ లో అప్పుడు ఆఫర్ వస్తే డాడీ మనం బ్రాహ్మిన్స్ మనం ఇలాంటివి చేయకూడదు చేయొద్దు అన్నారు. అయితే ఊరుకున్నాను. అప్పుడు వాళ్ళు నాకు, నేను చిన్నప్పటి నుంచి కథలు రాస్తాను గురువు గారు. దాంట్లో ఒక డైరెక్టర్ వచ్చి మీరు రాస్తారు అలవాటు ఉంది కదా, మీరు రాయండి అన్నారు. రాసి ఇచ్చేదాన్ని. మళ్ళీ ఇప్పుడు అది మొదలు పెట్టాను. ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ చాలా పెద్దది కదా గురువు గారు, అది నాకు ఎక్కడ క్లిక్ అవడం లేదు. ఫైనాన్షియల్లీ చాలా ఇబ్బంది ఉంది. నాకు పేరు రాపోయినా పర్వాలేదు, రాసి అమ్మేసేటట్టుగా చూద్దాము అని చెప్పి నేను అనుకుంటున్నాను. అది అసలు జరగడం లేదు. దాని కింద డబ్బులు పోతున్నాయి. అది గురువు గారు తొందరలో అది అయ్యేటట్టుగా చూడాలి. నీ వల్ల ఏమి ఇన్కమ్ లేదు, నువ్వు ఏమి పనికిరావు, పొద్దున్న లేస్తే తిట్టు ఉంటారు, పొద్దున్న లేస్తే అంటూ ఉంటారు గురువు గారు. కాదమ్మా, ఇప్పుడు నువ్వు హోమ్ మేకర్, ఇంట్లో గృహిణి, నువ్వు గృహిణి పని చేసుకోవాలి. ఇంకేమిటి పనికిరావంటే ఇంకేం చేసి పెట్టాలంట? సరే తల్లి, నేను కొన్ని పరిహారాలు ఇస్తాను, చేయండి. నువ్వు చెప్తుంటే నాకు బాధేస్తుంది. ఎందుకంటే జన్మజాతకం చూస్తున్నాను. ఈ జన్మజాతకంలో మీరు ద్వితీయ స్థానం, చతుస్థానం రెండు అదే వచ్చింది. మానసికంగాను ప్రశాంతత లేదు, సుఖం కూడా లేదు. సుఖస్థానం, ద్వితీయ స్థానం రెండు. ఆర్థిక స్థితి అయితే ఇంకా పోయింది అని చూపిస్తుంది. మీరు ప్రతి సోమవారం జమ్మి చెట్టు మొదల్లో నువ్వుల నూనెతో ఇప్ప నూనె, ఈ విప్ప నూనె, నువ్వుల నూనె ఇవి రెండు కలిపి 2 దీపాలు వెలిగించి 5 ప్రదక్షిణలు ప్రతి సోమవారం ఉదయాన్నే 16 వారాలు చేసుకోండి. బుధవారం రోజు దుర్గాదేవి ఆరాధన చేసుకోండి. దుర్గాదేవి ఆరాధన, దుర్గాదేవి పూజ చేసుకొని బుధవారం రోజు దుర్గాదేవి దేవాలయంలో కొంచెం పెసరపప్పుతో చేసిన నైవేద్యం దేవుడికి పెట్టండి. ఇలా 16 వారాలు చేసుకుంటూ నాకు ఈ ఒక కళారంగంలో నాకు మంచి పేరు ప్రతిష్ట రాకపోయినా నా జీవితం గడవాలి, నేను ఏదైనా రాయాలి, నాకు సపోర్ట్ దొరకాలి అని సంకల్పం చేసుకొని ప్రతి శుక్రవారం ఉదయాన్నే లక్ష్మీ వెంకటేశ్వర లక్ష్మీనారాయణ దేవాలయం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని గోమాతకు ఒక 5 ప్రదక్షిణ చేసుకొని ఇంటికి వచ్చి లక్ష్మి ముందు నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా ఒక 16 వారాలు చేస్తూ ఉంటే తల్లి జాతకంలో ఉన్న దోషాలు కాస్త తగ్గి ప్రశాంతత కలిసి వస్తుంది. ప్రతిరోజు కూడా నవగ్రహ పీడా పరిహార స్తోత్రాన్ని రోజుకి 3 సార్లు అలా ప్రతిరోజు చేస్తూనే ఉండాలి. ఉదయం ఒకసారి, మధ్యాహ్నిక సమయంలో, సాయంత్రం ఒకసారి, రాత్రి పడుకోనప్పుడు కూడా ఒకసారి చేయొచ్చు. ఇలా చేస్తూ వస్తూ ఉంటే రోజుకి గ్రహస్థితులంతా ప్రశాంతత అయ్యి నీకు తృప్తి జీవితాన్ని ప్రసాదిస్తాయి తల్లి. ఎప్పుడో పరమేశ్వరుని అనుగ్రహం నీపై ఉన్నమ్మ. నమస్తే. శశిరేఖ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, కూష్మాండాదేవిని ఎలా పూజించాలి? కూష్మాండదేవి ప్రతిరోజు కూడా మీరు చూస్తూనే ఉన్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విచారణ నేను చెప్తూ ఉన్నాను. ఎందుకంటే చాలామంది చాలా విచారాలు తెలుసుకుంటూ ఉన్నారు ఈ రోజుల్లో. కొత్త విచారాలు బిల్లుపత్ర నుండి, కుష నుండి ప్రతి ఒక్కటి తెలుసుకుంటూ ఉన్నారు. అయితే ఈరోజు నేను కూష్మాండదేవిని ఎందుకు మీకు చెప్పానంటే, మనము మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆ కూష్మాండదేవిని ప్రార్థిస్తే అలాగే వరాలను ఇచ్చేస్తుందంట. అంత పవర్ఫుల్ ఈ కూష్మాండదేవి. అందుకే కూష్మాండదేవి గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. తర్వాత ఈ కూష్మాండదేవి వర్ణన గురించి తెలుసుకుంటేనే కాళికాపురాణం ఏం చెప్తుందంటే, నవదుర్గా సమయంలో, నవరాత్రి శరన్నవరాత్రి సమయంలో నవదుర్గాల గురించి, నవదుర్గా దేవతల గురించి మనం తెలుసుకుంటేనే మన కర్మ పోతుంది అని చెప్తుంది. అందుకే ప్రతిరోజు కూడా ఈ నవరాత్రి సందర్భంలో దేవి గురించి కాస్త తెలుసుకొని ఆ దేవి వర్ణన ఎలా ఉంటుంది అని ఊహించుకుంటేనే చాలు, మనకి ఆ కథ వింటేనే చాలంట
మన దారిద్ర్యం వెళ్ళిపోతుంది, ఇష్టార్థ సిద్ధి అయిపోతుంది అని చెప్తుంది. అందుకోసం నేను ఈరోజు మీకు తెలియచేస్తున్నాను ఈ ఒక విచారాన్ని, కూష్మాండదేవి. అయితే ఈ ఒక నవదుర్గాల్లో విశేషమైనది కూష్మాండ. ఈ కూష్మాండదేవిని ప్రతిరోజు ఎలాగైతే మీరు దుర్గాదేవిని పూజిస్తారో అలాగే ఈరోజు కూడా కూష్మాండదేవ్యై నమః అని కూష్మాండదేవిని ఆవాహన చేయాలి. కూష్మాండదేవి అంటే దుర్గా తోడు కూష్మాండ రూపంగా, దుర్గాదేవిని కూష్మాండ రూపంగా ఆవాహన చేయొచ్చు. లేదా ఇంకా కాస్త మంది ఏం చేస్తారు తెలుసా? కూష్మాండదేవిని ఈరోజు గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ ఉంటుంది చూడండి, చిన్నది గుమ్మడికాయకి ఆ గుమ్మడికాయని పెట్టేసి దానికి కూష్మాండదేవియే నమః అని చెప్పేసి ఆవాహన చేసి దాన్ని పూజ చేస్తారు. పూజ చేసి దీపం పెట్టి దానికి నైవేద్యం పెట్టి దాన్ని పూజ చేస్తారు. అదే కూష్మాండదేవి పూజ. ఇంకా కొందరు ఏం చేస్తారంటే ఈ గుమ్మడికాయతో పాయసం చేస్తారు. పాయసం ఈ తెల్ల గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ కాదు, మామూలు తింటారు కదా, ఆ గుమ్మడికాయతో పాయసం చేసి దుర్గాదేవి ఫోటో ముందు పెట్టి నైవేద్యం చేసి దుర్గాదేవి ఆరాధన చేసి కూష్మాండదేవి నామస్మరణ చేస్తూ భక్తులకి ఈ ఒక ప్రసాదాన్ని అంటే ఈ గుమ్మడికాయతో చేసిన పాయసాన్ని ప్రసాదం పంచబెడతారు. ఇవన్నీ కూడా ఎంత అత్యద్భుతం చూడండి. గుమ్మడికాయని విశేషంగా కూష్మాండదేవికి మనం పూజించాల్సింది ఈరోజు గుమ్మడికాయ పెట్టి దాన్ని పూజించాలి. ఇది శాస్త్ర పద్ధతి. మీకు ఎంతవరకు తెలుసు? అసలు కూష్మాండ అంటేనే అది కూష్మాండ హోమం ఉంది, మీకు తెలుసో తెలీదో? దాని గురించి మీకు అంతా వినుండరు. అంటే ఈ బూడిద గుమ్మడికాయని పెట్టి ఆ కూష్మాండదేవిని దానికి ఆవాహన చేయిస్తారు. గురుగారు తర్వాత ఆ గుమ్మడికాయని ఏం చేస్తారండి? తర్వాత ఈ 9 రోజులు అయిపోయాక ఆ గుమ్మడికాయ తీసి ఇంటికి కట్టేస్తారు. యథాస్థానం పృష్టయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ అనేస్తే అయిపోయింది. యథాస్థానం పృష్టయామి, మీరు ఎక్కడి నుంచో వచ్చారో మీరు అక్కడికే వెళ్ళొచ్చు. శోభనాయ క్షేమాయ పునరాగమనాయ చ అంటే క్షేమంగా మీరు వెళ్ళి మళ్ళీ క్షేమంగా వచ్చి మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి, పిలిచిన వెంటనే మా పైన అనుగ్రహం పెట్టండి అని దేవుళ్ళు ఆ ఒక ఆవాహన చేస్తారన్నమాట. అందుకే ఎప్పుడు కూడా మనం ఏ పూజలు చేయాలన్నా మనం ఎలా చేయాలని తెలుసుకొని చేయడం మంచిది. ఈ రెండు కాకపోయినాను ఈరోజు మీరు ఏం చేయాలంటే సాయంత్రము ఒక కలశం పెట్టండి. కలశం పెట్టి దానికే కూష్మాండదేవిని ఆవాహన చేయండి. కుమారి ఓం నమో భగవతే కూష్మాండదేవ్యై నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి. అథవా కూష్మాండాయ విద్మహే మహాదుర్గాయ ధీమహే తన్నో కూష్మాండ ప్రచోదయాత్. బ్రహ్మాండాయ విద్మహే మహాదుర్గాయ ధీమహే తన్నో కూష్మాండ ప్రచోదయాత్. ఇలా కూష్మాండ గాయత్రి మంత్రంతో దేవిని షోడశోపచార పూజలతో ఆవాహన చేసి పూజ చేసి యథాశక్తి పూజ చేసి కుమారి అష్టోత్తరాన్ని చేసి 12 నామాలని పూజించి అమ్మవారిది దుర్గా అష్టోత్తరం చదివేసి ఈ పాయసం నైవేద్యం పెట్టేయండి. ఇంతే చాలు. ఇది చేస్తే కూడా ఆ కూష్మాండదేవి మనకి ఆకర్షిస్తుంది. మనము చెయ్యాలి, చేస్తేనే తెలుస్తుంది. మీరు చేసి చూడండి. చేశాం గురుగారు, నాకు ఆ అనుభవము అని నేను చెప్పలేను. ఆ అనుభూతి, ఎందుకంటే మేము ఇప్పుడు అనుష్ఠానంలో ఉన్నాం కాబట్టి మాకు తెలుసు ఆ అనుభూతి ఏంటి అని. కానీ మీకు చెప్పించి మళ్ళీ నేను చేయించలేం కదా, దాన్ని చేస్తేనే తెలుస్తుంది. అంత విశేషమైన దేవి ఈ కూష్మాండదేవి. నిజంగా ఆ కూష్మాండదేవిని వర్ణిస్తూ ఉంటేనే తేజస్సు ఎక్కువైపోతుందంట మనసులో. కూష్మాండదేవి వాసస్థానం మనిషిలో ఎక్కడ? అనాహుత చక్రము హృదయ భాగంలో ఉంది. ఎవరికైతే ప్రేమ అభిమానాలు ఎక్కువ ఉంటాయో జనాలపైన వాళ్ళకి కూష్మాండదేవి అనుగ్రహం ఉంది అని. ఎవరైతే ఇంట్లో కోపము ప్రేమ లేదు, సరిగ్గా చూసుకుంటలేదు, నన్ను చూసుకుంటలేదు, నా భర్త నా భార్య నన్ను చూసుకుంటలేదు, అథవా పిల్లలు చూసుకుంటలేదు, అథవా పెద్దోళ్ళు చిన్నోళ్ళు చూసుకుంటలేదు అన్న కూష్మాండదేవిని పూజించండి. ఎందుకు వాళ్ళు మిమ్మల్ని చూసుకోలేదో చక్కగా నన్ను అడగండి, మళ్ళీ నేను వచ్చి మీకు సమాధానం తెలియచేస్తాను. గురూజీ ఖమ్మం నుంచి రమా కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి రమా గారు. అవునండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి మౌనిక గురించి అండి. ఏప్రిల్ 26, 1993 అండి. ఏప్రిల్ 26, 1993. అవునండి. పుట్టిన సమయం? సోమవారం ఉదయం 10 గంటల సమయంలో పుట్టిందండి. సోమవారం ఉదయం 10 గంటలకు. అవునండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. గురూజీ గారు నమస్తే అండి. చెప్పమ్మా, కూతురు గురించి ఏం తెలుసుకోవాలి? మా అమ్మాయి చదువు అయిపోయిందండి. బిఎస్సీ నర్సింగ్ చేసింది. బిఎస్సీ నర్సింగ్? అవునండి. ఓకే. ఇద్దరు అమ్మాయిలేనా మీకు?
ఇద్దరు అమ్మాయిలండి మాకు. సరే తల్లి, కంప్లీట్ చేసింది. మీ కుటుంబంలో ఎవరైనా రాజకీయంలో ఉండేవారా తల్లి ఇంతకుముందు? ఎవరు లేరండి. ఓకే, అమ్మాయికి బాగుంది జాతకి. సరే తల్లి, సోమవారం మీ అమ్మాయి జన్మించింది? అవునండి, సోమవారం. మృగశిర నక్షత్రము. మృగశిర నక్షత్రము అమ్మాయి మిథున రాశిలో జన్మించింది తల్లి. మృగశిర నక్షత్రం, మిథున రాశి. జాతకం చాలా బాగుంది తల్లి. ఏం తెలుసుకోవాలి చెప్పండి మీ అమ్మాయి సౌమ్య గురించి? మౌనిక అండి. మౌనిక గురించి ఏం తెలుసుకోవాలి చెప్పండి? తనది ఉద్యోగం గురించి ఇంకా పెళ్లి గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. పెళ్లి చేయాలనుకుంటున్నారు? చూస్తున్నారు సంబంధాలు ఇప్పుడు? చూస్తున్నామండి, కానీ ఏమీ కుదరట్లేదు. అంటే నచ్చినవి రావట్లేదు. అమ్మాయికి నచ్చినవి రావట్లేదా, మీకు నచ్చినవి రావట్లేదా? అమ్మాయికి నచ్చినవి రావట్లేదు, మాకు కూడా నచ్చట్లేదండి కొన్ని. సరే తల్లి, అయితే ఈ అమ్మాయికి ఇప్పుడు గురుబలం అయితే ఉంది, ప్రాబ్లం లేదు, చేయొచ్చు. మీరు ఫిబ్రవరి మార్చి దాకా ఇంకా అమ్మాయికి కంకణ భాగ్యం ఉంది. మీరు పెళ్లి చెయ్యాలి ఖచ్చితంగా అనుకుంటే అయిపోతుంది. మీరే కన్ఫ్యూజన్లో ఉండాలి, చెయ్యాలా వద్దా, ఇంకా 1 year ఆగి చేద్దాంలే, లేదా 2 సంవత్సరాలు ఆగి చేస్తాంలే, ఇంకా పోనీలే చూద్దాంలే, ఇలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇప్పుడు మీరు కరెక్ట్గా నేను చెయ్యాలి మా అమ్మాయికి అనుకుంటే పెళ్ళి అయిపోతుంది తల్లి. మీరే కన్ఫ్యూజన్ స్టేజెస్లో పెట్టుకొని అవుతలేదు అనేది తప్పు. మీరు కరెక్ట్గా డిసిషన్ తీసుకోండి, అమ్మాయికి పెళ్లి చేయాలని ఖచ్చితంగా అవుతుంది. ఆ ఉద్యోగం ఇప్పుడు ఏం చేస్తుంది అమ్మాయి? ఇప్పుడు మామూలుగా హాస్పిటల్లో చేస్తుందండి. సరే, మంచిది. నెక్స్ట్ ఇయర్ ఎండ్లో కొంచెం కాల్ఫర్ అవుతాయి, అప్పుడు ప్రయత్నించమని చెప్పండి, అవుతుంది. ఉద్యోగం జాతకంలో ఉంది కాబట్టి మంచి పేరు, మంచి ప్రతిష్ట జీవితంలో పైకి వస్తుంది మీ అమ్మాయి. చాలా బాగుంది జాతకంలో ఏం దోషం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి బుధవారము మరియు శనివారం 2 రోజులు కూడా శ్రీకృష్ణ దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించమని చెప్పండి. మంచి వరుడు వస్తాడు, ద్వితీయ పుత్రుడు, 2వ సంతానం అబ్బాయి వస్తాడు. మీ ఇంటికి ఉత్తరం వైపు నుంచే వస్తాడు. అమ్మాయి మీరు ఎక్కడైతే ఉంటారో ఆ దిశ నుంచి ఉత్తరం, నార్త్ దిశ నుంచే వస్తాడు. ఆ అబ్బాయి 2వ అబ్బాయి అయి ఉంటాడు, సేమ్ కేటగిరీలో చదివింటాడు. అంటే ఈ అమ్మాయి ఏం చదువుకుంటుందో ఇదే దీంట్లోనే చదువుకో ఉంటారు. అందుకని ఇక్కడ ఏం చూస్తుందంటే ఫ్యామిలీలో అబ్బాయి సైడ్, పెళ్లి చేసుకునే అబ్బాయి సైడ్ ఫ్యామిలీలో ఎవరైనా రాజకీయంకి సంబంధించిన వారు ఎవరైనా ఉంటారు అని చూపిస్తుంది. అలాంటి కుటుంబానికే మీ కూతురు కూడా లైఫ్ వెళ్తుంది. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. నేను చెప్పించేయండి తల్లి, త్వరలో వివాహము, ఉద్యోగం 2 కలిసి వస్తాయి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. నమస్తే. రమా గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, కూష్మాండాదేవిని పూజిస్తే ఇంకా ఎలాంటి ప్రతిఫలాలు వస్తాయి? కూష్మాండదేవి, ఇప్పుడు భార్యాభర్తల్లో ప్రేమ అన్యోన్నత కావాలి అంటే కూష్మాండదేవిని ఆరాధించాలి, కూష్మాండదేవిని పూజించాలి. ఆ ఒక పాయసాన్ని దుర్గాదేవికి నైవేద్యం పెట్టి దాన్ని సేవిస్తేనే కుటుంబం అన్యోన్నత వచ్చేస్తుందంట. అలాంటి విశేషమైన దేవి శక్తి ఉండేది కూష్మాండదేవి. ఈ యొక్క పూజలు నానా రకాలుగా చేసినా కూడా కూష్మాండ ఆ ఒక దేవి అనుగ్రహమే అంత. అంటే జనాల్లో ప్రేమని పంచిపెడుతుంది, ఇష్టాన్ని పంచిపెడుతుంది. జీవించాలి, బతకాలి, మనం ఏదైనా సాధన చేయాలి, ఆ సాధనకు ఈజీగా తీసుకెళ్తుంది. ఎప్పుడూ అంతే, మనము ఈ దేవిని ఆరాధన చెయ్యాలి, ఈ దేవిని మనం పూజించాలి అన్నప్పుడు విశేషంగా ఆ దేవితో మనం నమస్కారం చేసుకోవాలని వెళ్తామనుకోండి, ఏ దేవి అయినా సరే, దుర్గాదేవిని ఆరాధన చేసేవాళ్ళు 4-5 అడుగులు ఇష్టంతో ఆ అమ్మవారితోడు మనం నడవాలి అనుకుంటే మిగతాది అమ్మే తీసుకెళ్తుంది. ఇప్పుడు చిన్న పిల్లోడు, మనము కుర్రోళ్ళు అనుకున్నాం, చిన్న పాప నడవడానికి రాదు, 1 year 6 months 7 months నడవడానికి రాదు అనుకోండి, అజ్జలు పెట్టడం, 1 అజ్జ 2 అజ్జలు అతనికి పెట్టి లేచి నడడానికి ప్రయత్నిస్తే తర్వాత మనం ఏం చేస్తాం చెప్పండి? ఇలా వేలిచ్చి దానన్నా అన్ని తొట్లోనే ఏమన్నా నడిపించుకుంటూ తీసుకెళ్తాం. అలా మనము ఈ దేవిలో మనం మనసు పెట్టి అమ్మవారిని ఏకాగ్రతగా కూష్మాండదేవి నేను ఆరాధన చెయ్యాలి అనుకొని ఆ ఒక ఇష్టపడుతూ మనం ఒక 4 అడుగులు వేస్తే ఆ దేవి మనల్ని అలాగే తీసుకెళ్తుంది జీవితాంతం. ఇక జీవితాంతంలో దుఃఖము అనేది ఉండదు, దుఃఖం దూరం అయిపోతుంది, సుఖమే కనబడుతుందంట. దుఃఖంలో సుఖాన్ని ప్రసాదిస్తుందంట, నరకంలో సుఖాన్ని ప్రసాదిస్తుందంట. చూడండి ఎంత అద్భుతమో, ఎంత అత్యద్భుతమో అమ్మవారు.
అలాంటి విశేషమైన శక్తి ఈ కూష్మాండ దేవి. ఈ 9 రోజులు అందరూ చెప్తూ ఉంటారు, మేము ఉపవాసాలు ఉంటామండి, 9 రోజులు చాలా విశేషంగా పూజ చేస్తామండి అంతా ఉంటారు. కానీ ఏ దేవుణ్ణి ఎలా పూజించాలనేది తెలీదు ఈరోజు. అలా అయిపోయింది. తర్వాత ఈ నవదుర్గాల్లో విశేషమైనది 4వ దుర్గాదేవి కూష్మాండ. మరొక పేరు కుమారి అని అన్నమాట. అంటే కుమారి రకంగా ఆవాహన చేసి పూజ చేయొచ్చు, మళ్ళీ ఈ ఒక విధానంగా ఆవాహన చేసి పూజ చేయొచ్చు. ఇది కూష్మాండ దేవి అనుగ్రహం. కానీ ఒకటి విచారం మాత్రం తెలుసుకోండి, జీవితంలో అత్యద్భుతమైనది దేవి పూజలు. పూజ అని తక్షణం గుర్తొచ్చింది. బ్రహ్మాండంలో ఎవరు పూజ చేయలేదు చెప్పండి? ఎవరు ధ్యానం చేస్తలేదు చెప్పండి? బ్రహ్మాండం సృష్టి చేసిన సృష్టికర్తలే ధ్యానం చేస్తున్నారు. మీకు తెలీదు, బ్రహ్మదేవుడు ఎవరిని పూజిస్తాడు, విష్ణు భగవంతుడు ఎవరిని పూజిస్తున్నాడు, శివుడు ఎవరిని పూజిస్తున్నారు, పరమేశ్వరుడు. వాళ్ళని మనకు పూజించేస్తే వీళ్ళు డైరెక్ట్గా మన దగ్గరకు వచ్చేస్తారు. వాళ్ళెవరు అనేది ఇప్పుడే వచ్చి తెలియచేస్తా, వెయిట్ చేయండి. గురూజీ, కృష్ణా డిస్టిక్ నుంచి ఉమామహేశ్వరరావు కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి ఉమామహేశ్వరరావు గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనమ్మా. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. పుబ్బా నక్షత్రం అమ్మా. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. గారు శతకోటి వందనాలయ్యా. మా ఆశీస్సులో ఉంటుంది. నమస్కారం అయ్యా. పుబ్బా నక్షత్రం సింహరాశి శుక్ర మహాదశలో జన్మించారు. అవునయ్యా. జాతకం చాలా బాగుంది. ఏం పని చేస్తారు మీరు? ప్రస్తుతం అయితే ఖాళీగానే ఉన్నానయ్యా. పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు సాధించిందంటూ ఏమీ లేదు, కాళ్ళు చేతులు విరగొట్టుకోవడం తప్ప. ఇప్పటికి 10-15 సార్లు యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు విరిగి ఇబ్బంది పడి ఉన్నాను. మొన్న పోయిన ఆగస్టు నెలలో హాస్పిటల్లో జాయిన్ అయిన, సెప్టెంబర్లో ఎడమ కాలు తీసివేశారయ్యా. ప్రస్తుతం నేనైతే నాకు తెలిసినంత వరకు హోమియోపతి వైద్యం చేస్తూ ఉన్నాను. గ్రామ పంచాయతీలో చిన్నపాటి ఉద్యోగం చేసుకునేవాడిని, అది కూడా ఉన్నది లేనిది అనేది అర్థం కాకుండా ఉన్నది. ఆ రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళు వచ్చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు. ఈ ఉద్యోగం ఏమో పార్ట్ టైం ఉద్యోగం, పర్మనెంట్ అవ్వలేదు. ఏం చేయాలి ఏమిటి అనేటువంటిది అర్థం కానటువంటి పరిస్థితుల్లో, చావాలా బ్రతకాలా అనేటువంటి పరిస్థితుల్లో ఏ పని మొదలు పెట్టినా కూడా విజయం అనేటువంటిది లేకుండా అపజయాలతోటి ఇప్పటి వరకు 46 సంవత్సరాలుగా గడుపుకుంటూ వస్తున్నానయ్యా. ఏం చేయాలో ప్రస్తుతానికి మార్గం తెలియక ఆ మంచం మీద పడి ఆ అమ్మవారికి చెప్పుకుంటూ ఏడుస్తున్నానయ్యా. ఆ దుర్గాదేవినే మీకు మంచి చేస్తుంది. నవరాత్రి సందర్భంలో కాలు కలిసినంటే నిజంగా మీకు మంచిది ఇవ్వడానికే ఆ దేవి ఈరోజు టైం చేయించింది అనుకుంటాను. మీ ఆశీస్సులు అయ్యా. సంతోషంగా ఉంది, అప్పుడు మీతో మాట్లాడమే సంతోషంగా ఉంది. ఇప్పుడు మీరు ఎన్నో కొడుకు మీ నాన్నగారికి? నేను ఏకైక సంతానం అయ్యా. మీకు సంతానం? నాకు 2 మగపిల్లలు. జన్మజాతకం తృతీయ స్థానం, చతుస్థానం. తృతీయ స్థానం కుటుంబ స్థానం, చతుర్థ స్థానం సుఖస్థానం, సప్తమము కళత్ర దోషం అన్నీ ఉన్నాయి. అయితే జన్మజాతకంలో మీరు అనుకున్నట్టు అన్ని యోగాలు ఉన్నాయి. అందుకే మీకు ఉద్యోగం కనబడుతుంది, ఇంకోటి కనబడుతుంది, అన్నీ చేసినట్టే ఉంటుంది, ఎడ్యుకేషన్ అంతా. కానీ ఏ దాంట్లో తృప్తి జీవితం అని అనుభవించలేదు. తర్వాత మీకు దుస్థానంలో పాపగ్రహాలు మరియు షట్స్థానంలో పాపగ్రహాలు ఎక్కువ ఉండడం వలన ఈ యాక్సిడెంట్లు ఇవన్నీ జరిగి ఆఖరికి ఇలాంటి పరిస్థితి అయ్యింది. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, ఇప్పుడు మీరు ఎలా చేయగలరు? నేను చేయగలిగేది అయితే నేను చేసుకోగలనయ్యా, లేకపోతే అమ్మగారు కానీ నాన్నగారు కానీ భార్య కానీ. సరే, ప్రతి మంగళవారము ఒక 3 పిడికళ్ళ మృతిక అంటే మట్టి, పుట్టమన్ను, దాన్ని తెచ్చి అందులో పార్థివలింగం శివలింగాన్ని తయారు చేయాలి. ఆ శివలింగాన్ని తయారు చేసి మీ చేతుల నుండి ఇంట్లోనే యథాశక్తి మీ చేతుల నుండి పూజ చేయాలి ప్రతి మంగళవారం. తర్వాత సాయంత్రం పూజ చేసిన తర్వాత మరుసటి రోజు బుధవారం ఉదయం దాన్ని తీసుకెళ్లి బిల్వవృక్షం, పత్రి చెట్టు, మారేడి పత్రం తెలుసు కదా, ఆ మారేడి చెట్టు మొదల్లో పెట్టి అక్కడ దీపం వెలిగించి రావాలి. ఇలా 16 వారాలు చేయాలి. మీరు బయటకు వెళ్ళడానికి అవ్వదు అంటే ఇంట్లోనే ఉండి చేయండి. ఇలా చేసుకుంటూ ప్రతిరోజు కూడా శ్రీ నవగ్రహ పీడా పరిహార స్తోత్రాన్ని రోజుకి 3 సార్లు, ఉదయము, మాధ్యానికము, సాయం సంధ్య, ప్రహర్త సంధ్య, మధ్యాహ్నం, సాయంత్రం
3 సార్లు పారాయణ చేసుకోండి. మీరు ఎక్కడుంటే అక్కడ, ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో అలా ఒక 108 రోజులు చేసుకోండి. నాకు ఉద్యోగం పర్మనెంట్ అవ్వాలి, నా జీవితంలో నాకు ఉద్యోగం నుంచి మంచిది అనుకూలం కావాలి అని సంకల్పం చేసుకుంటూ ప్రతి శనివారము గణపతి ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఒక 16 వారాలు. ఇలా చక్కగా నేను చెప్పింది మీరు చేసిందైతే ఈ 3, వేరే ఇంకేం అవసరం లేదు. ఈ చక్కగా మీరు చేసిందైతే ఖచ్చితంగా త్వరలోనే మీ దుఃఖమన్నీ దూరమై ఆ భగవంతుడు మంచి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. అయినంత వరకు నరసింహస్వామి రుణ విమోచక స్తోత్రాన్ని మరియు మహాగణపతి రుణ విమోచక స్తోత్రాన్ని అప్పుడప్పుడు పారాయణ చేస్తూ ఉండండి. కూర్చున్న చోటే ఎక్కువ ఆ పరమేశ్వరుని ధ్యానం చేస్తూ ఉండండి. త్వరలోనే మీకు అంతా మంచిదే జరుగుతుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. ఆ దుర్గాదేవి మీపైన పరిపూర్ణమైన అనుగ్రహం ఇచ్చుగాక. మంచిది. నమస్తే. గురూజీ, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏ దేవతని పూజించేవారు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఒకరోజు నారద మహామునిలు బ్రహ్మదేవుణ్ణి కలుద్దాము అని వెళ్ళాడంట. బ్రహ్మదేవుణ్ణి కలుద్దామని వెళ్తే బ్రహ్మదేవుడు ఏదో పూజ చేస్తూ ఏకాగ్రతగా ధ్యానంలో కూర్చో ఉన్నాడంట. ఏంటిది, నేను ఇతను కలవాలి, ఇతనే గొప్పవాడు అనుకుని నేను వచ్చానంటే ఇతన్ని ఎవరో పూజిస్తున్నాడే, ఏంటి ఇతనిలో గొప్పతనము అర్థమైతా లేదే అని చెప్పి కాసి అతను ఎంచోపు యోగ నిద్రలో ఉన్నాడు, బయటికి రాలేకపోయాడు. ఇతను వచ్చేస్తాడు వాపస్ బ్రహ్మలోకం నుంచి. తర్వాత విష్ణులోకానికి వెళ్ళాడు నారద మహర్షి. అతనికి డౌట్ వచ్చేసింది, అంత గొప్పవాడు, అంత పెద్దవాడు కదా, సృష్టికర్త అంటున్నాడు కదా, అతను ఎవరిని పూజిస్తున్నాడప్పా? వేదాల సృష్టి చేసింది అతను, దేవుళ్ళని సృష్టి చేసింది అతను, అన్నిటికీ అతనే అధికారి, ఇదేంటిది అని చెప్పి అనుకొని మనసులో విష్ణు దగ్గరికి వెళ్తాడు. ఇక సాక్షాత్ మహావిష్ణువు కూడా అదే సమయంలో ఏదో పూజ చేసుకుంటూ ఒక గృహంలో ఉండిపోయి ఉంటాడు. అక్కడ అతను ధ్యానం చేస్తూ జపం చేస్తూ ఉండిపోయి ఉంటాడు. అక్కడ వెళ్ళి అమ్మవారు మహాలక్ష్మి గారు, అయ్యగారు పూజలో ఉన్నారు నాన్న అని చెప్తారు. మన్నట్టే ఇప్పుడు మన ఎవరిన ఇంటికి ఎదుకొస్తే ఏం చెప్తారు, అయ్యగారు పూజలో ఉన్నారు అని చెప్తారు కదా. అలాగే మహావిష్ణువు నారదుడు ఆ మహావిష్ణువుని దర్శించాలని వెళ్ళిన తక్షణమే అమ్మవారు మహాలక్ష్మి గారు చెప్తారు, అంటే పూజ చేస్తున్నారు అనే ఒక వార్తని. అతనికి మరీ ఇక ఇదైపోతుంది, ఇదేంటిది, అక్కడ వెళ్ళాను పరబ్రహ్మ ప్రపంచ సృష్టికర్త, అతను చూస్తే ఇలా చేస్తున్నాడు. ఇక మహావిష్ణు కర్త, మహావిష్ణు సృష్టికర్త అంటే పాలించేవాడు, అందరికీ భోజనం ఎక్కడెక్కడ ఏ టైంకి అందించాలో అందించే అతను, ఏది చేయాలో అన్నీ చేసే అతను. శ్రీకృష్ణుడు ఈరోజు ఇలా పూజ చేస్తూ ఏదో గుహ పూజ చేస్తున్నాడే, సరే వీళ్ళిద్దరూ ఏ దేవుని పూజిస్తున్నారు, ఆ శివునన్న అడిగి తెలుసుకుందామని ఆ పరమేశ్వరుని దగ్గరికి వెళ్తాడు. ఆ పరమేశ్వరుని దగ్గరికి వెళ్తేనే ఆ పరమేశ్వరుడు కూడా అదే టైంలో మంగళారతి ఇలా చేస్తూ నమస్కారం చేసుకుంటూ ధ్యానంలో వచ్చి కూర్చుంటాడన్నమాట. నారద మహర్షి ఒకరోజు 2 రోజులు ఎన్ని రోజులు వెయిట్ చేసినా కూడా రోజు వచ్చి పూజలోనే ఉంటాడు, ధ్యానంలోనే ఉంటాడు. ఆ ఒక సన్నివేశాన్ని చూసి దిగ్భ్రాంతి అయిపోతాడు. ఇదేంటిది, ప్రపంచంలో బ్రహ్మాండంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 శక్తులు, 3 నేత్రాలు వాళ్ళిద్దరూ కూడా సూర్య చంద్ర భూమి మండలం 3 దిక్కులు వాళ్ళిద్దరూ. తేజో మండలాన్ని చూపిస్తుంది, మనిషిలో 3 శక్తులను చూపిస్తుంది, భూత భవిష్యత్ వర్తమానాన్ని చూపిస్తుంది. 3 అనేది అంత విశేషం. ఇలాంటి వీళ్ళు 3 వండుకొని వీళ్ళు ఎవరినో పూజిస్తున్నారంటే వీళ్ళందరూ ఒకరినే పూజిస్తున్నారా, వేరే వాళ్ళని పూజిస్తున్నారా, ఏంటి వీళ్ళ సంగతి, అసలు ఏం జరిగింది ఇక్కడ, కన్ఫ్యూజన్లో అయిపోతాడు. ఎవరు, నారద మహర్షి కన్ఫ్యూజన్లో ఉంటే ఏకాగ్రతగా ఏం చేసేది, ఎలాగైనా దీన్ని తెలుసుకోవాలని చెప్పి ఒకరోజు బ్రహ్మడి దగ్గరికి వెళ్తాడు. నారద మహర్షి వీటిని తెలుసుకోవాలి అని, ఆ ఒక త్రిమూర్తుల గురించి తెలుసుకోవాలి, ఇక ఇందులో నాకు అతనికి తెలుసుకోవాలి, అంత టెన్షన్. ఇప్పుడు నేను చెప్తూ ఉంటే అవునా వాళ్ళు ఎవరిని పూజిస్తారు మీకు ఎలా టెన్షన్ ఉంటుందో, దీని 1000 రెట్ల టెన్షన్ను ఆ ఒక నారద మహర్షికి అప్పుడులో ఉంటుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏ దేవుళ్ళని పూజిస్తున్నారు, ఆ ఒక దేవుళ్ళు మనం పూజించేదైతే ఆ ఒక బ్రహ్మడు ఏ దేవుణ్ణి పూజిస్తాడో ఆ దేవుని మనం గౌరవిస్తే బ్రహ్మడు మనకు గౌరవించినట్టే. విష్ణు ఏ దేవుణ్ణి పూజిస్తున్నాడో ఆ దేవుని పూజిస్తే ఆ శ్రీనివాసుడు మనకి గౌరవించినట్టే.
పరమేశ్వరుడు ఏ దేవుణ్ణి పూజిస్తున్నాడో ఆ దేవుని మనం పూజిస్తే పరమేశ్వరుడు కూడా మనకి అనుగ్రహించినట్టే. ఈ విచారం చాలా పెద్దది కదా. ఈరోజు టైం అయిపోతుంది. సోమవారం మళ్ళీ వస్తాం కదా, అప్పుడు నేను ఆ విచారాన్ని తెలియచేస్తాను. తిట్టుకోకండి, ఇంకేం చేసాక సోమవారం తెలియచేస్తా. అయితే ఈరోజు మనమందరూ కూడా ఎదురు చూస్తున్నది ఏంటి విశేషం? ఈ ఒక యోగక్షేమం. ఈరోజు సాయంత్రము మీరు విశేషంగా తులసి చెట్టు దగ్గర లేదంటే ఇంట్లోనే మహాలక్ష్మి గజలక్ష్మి ఫోటో ముందు తులసి మరుగ దవనం యథాశక్తి అర్చన చేసి గుడాన్నము, గుడ అంటే బెల్లముతో చేసిన అన్నాన్ని కాస్త దేవికి నైవేద్యం చేసి ఆ ప్రసాదాన్ని ఇంట్లో చిన్నపిల్లలకి పెట్టేదాని వల్ల ఇంట్లో లక్ష్మీ కటాక్షం లభించి ఆర్థిక స్థితిలో అభివృద్ధి పొందవచ్చు. ఈ నవరాత్రి వేడుకల్లో అద్భుతమైనది. ఎందుకంటే ఇన్ని రోజులు మహాకాళి 3 రోజులు మనం పూజించాము. ఇప్పుడు మహాలక్ష్మిని పూజించే రోజు 4వ రోజు ఈ ప్రారంభమైంది కాబట్టి ఈ రోజు నుంచి మహాలక్ష్మిని మనం ఆరాధన చేయాలి. కాబట్టి మీరు ఈరోజు ఇలా చేయండి. అతి త్వరలోనే మీరు సంకల్పించింది నెరవేరుతుంది. ఇదే ఈనాటి యోగక్షేమం. ఈ రోజు సాయంత్రం తులసి చెట్టు వద్ద లేదా మహాలక్ష్మి గజలక్ష్మి ఫోటో ముందు యథాశక్తి తులసి మర్వంతో అర్చించాలి. అనంతరం బెల్లంతో వండిన అన్నాన్ని దేవికి నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని ఇంట్లో పిల్లలకు తినిపించడం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. జయ శంకర దాధర నీల కలేవర పీత పటాంబర దేహి పదం జయ చందన చర్చిత కుండల మండిత కౌస్తుభ శోభిత దేహి పదం జయ పంకజ లోచన మాల విమోహన పాప విఖండన దేహి పదం జయ వేణు నినాద కలాస విహారక అంకిమ సుందర దేహి పదం. గురూజీ, చక్కటి యోగక్షేమం ఎన్నో వివరాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతో, లోకా సమస్త సన్మంగళాన్ని భవంతో. బ్రహ్మోస్మి. చూశారు కదండి, ఇది నాటి 3 మ్యాంగో సాంబార్ మసాలా ఓంకారం. మళ్ళీ కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.